ఐక్యరాజ్యసమితి 80వ వార్షిక ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా శుక్రవారం రామ్నగర్లో గల లయన్స్ కమ్యూనిటీ సెంటర్లో లయన్స్ క్లబ్ ఆఫ్ విశాఖపట్నం మరియు బాల వికాస ఫౌండేషన్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో యుఎన్ సంబరాలు ఘనంగా నిర్వహించారు. లయన్ డి ప్రసాదరాజు అధ్యక్షత వహించగా బాల వికాస ఫౌండేషన్ వ్యవస్థాపక కార్యదర్శి నరవ ప్రకాశరావు స్వాగతం పలికి ఐక్యరాజ్యసమితి పనితీరు వివరించారు. యుఎన్ఐసిఈఎఫ్ మాజీ అధికారిని సుధాగంధం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పి అన్ని దేశాలలో సుస్థిరతను కాపాడడంలో సమితి విశేషంగా కృషి చేస్తుందని, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పడం కోసం ఏర్పాటు చేసిన సమితిలో భారతదేశం కూడా సభ్యత్వం కలిగి సమితి బలోపేతానికి తమ సహకారం అందిస్తోందని అన్నారు. 80 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో అవసరాలకు అనుగుణంగా సమితి పనిచేయవలసిన అవసరం ఉందని అన్నారు. తర్వాత విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రపంచ శాంతిని కోరుతూ శాంతి ప్రతిజ్ఞ చేశారు. సమావేశంలో అడ్వకేట్ సిఎంఎస్ఎఫ్ కృష్ణారావు, ఆచార్య కేవి రవి, డాక్టర్ కేవీఎస్ఎం రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఐక్యరాజ్య సమితికి చాలా అవినాభావ సంబంధం ఉంది. లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సంస్థ ఎప్పుడు కూడా వాళ్ళు ఇన్వైట్ చేస్తారు. ఐక్యరాజ్య సమితి ఒక రోజు కూడా ఐడెంటిఫై చేశారు. అదేవిధంగా లయన్స్ సంస్థలన్నీ కూడా అన్ని దేశాల్లోని కూడా అక్టోబర్ 24ని సెలబ్రేట్ చేస్తారు. అది మా అనుబంధం. ఎందుకంటే మా తాలూకు ఆశయాలు ఆదర్శాలు అన్నీ కూడా ఒకటే రెండు సంస్థలు. అక్కడి నుంచి అక్కడ బ్రేక్ చేశాను. అక్కడ ఇండియా తర్వాత డిఫరెంట్ లొకేషన్లో పోస్టింగ్ అయింది. కంబోడియా, సెంట్రల్ ఏషియా, దాని తర్వాత న్యూయార్క్. నియర్లీ 10 years అక్కడ పనిచేశాను, విచ్ ఇస్ యుఎన్ఐసిఈఎఫ్ హెడ్ క్వార్టర్స్. దాని తర్వాత అందరికీ మాకు ఎమర్జెన్సీ డ్యూటీ స్టేషన్లో వెళ్ళాలి. సో నాకు పోస్టింగ్ మాలి అయింది, వెస్ట్ ఆఫ్రికా, విచ్ ఇస్ వాటర్ వెల్ అండ్ మ్యాన్ మేడ్ వార్. చాలా కష్టాలు ఉండేది అక్కడ. టెర్రరిజం అయింది అక్కడ. అంతా స్కూల్స్ అవన్నీ ఎందుకో బంద్ చేసేవారు. గర్ల్ చైల్డ్కి ఎడ్యుకేషన్ ఉండకూడదు, ఏదో రెస్ట్రిక్షన్స్ అవన్నీ ఉండేవి. ఆ ఛాలెంజెస్లోనే మేము ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేసాము. రిమోట్ ఎడ్యుకేషను, దాని పేరేంటి ప్రొటెక్షన్స్లోని, ఇమ్యునైజేషన్స్లోని. ఇట్ వాజ్ అ ఛాలెంజింగ్ ఎక్స్పీరియన్స్ విత్ ద గవర్నమెంట్. అక్కడ ప్రాసెస్ ఏంటిదంటే ఓన్లీ 8 weeks అక్కడ పనిచేయాలి. 8 weeks తర్వాత కంపల్సరీ అక్కడి నుంచి బయటికి రావాలి. 1 week మళ్ళీ వెళ్ళి పనిచేయాలి. దట్ ఈస్ జస్ట్ టు గివ్ రెస్ట్ అండ్ రికమెండేషన్స్. అక్కడి నుంచి నేను మలావికి వెళ్ళాను, విచ్ ఇస్ ద మోస్ట్ పూరెస్ట్ కంట్రీ. అండ్ ద ప్రోగ్రామ్స్ వాజ్ ఆల్సో గుడ్. ఆఫ్టర్ దట్ వాజ్ మై tenure in the US. Thank you.